నమస్తే. ముందుగా వైకే టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు ద షో టైమ్ అట్ ద రేట్ ఆఫ్ ఫస్ట్ షో. దిస్ ఈజ్ అన్సూయ. ఎప్పటికప్పుడు సినిమా విశేషాల్ని తాజాగా అందించే మా ఈ ప్రోగ్రామే షో టైమ్ అట్ ద రేట్ ఆఫ్ ఫస్ట్ షో. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా హైలైట్స్. యానిమల్ వైబ్స్ లో ప్రభాస్ కట్అవుట్. ఇద్దరు భామలతో రవితేజ మా స్టెప్పులు. రాజా సబ్ వర్సెస్ జననాయగన్ యుఎస్ బుకింగ్ సంగతేంటి? యానిమల్ వైబ్స్ లో ప్రభాస్ కట్అవుట్. న్యూ ఇయర్ వేళ ప్రభాస్ ఫ్యాన్స్ కు సందీప్ రెడ్డి వంగ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. స్పిరిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ అవగానే బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి వైల్డ్ జాతర ఖాయమనే ఫీలింగ్ అందరిలో కలిగింది. అయితే ఈ పోస్టర్ చూసిన వెంటనే సగటు సినిమా లవర్ కు గుర్తొచ్చిన సినిమా మాత్రం యానిమల్. సందీప్ రెడ్డి వంగ మార్క్ ఇంటెన్సిటీ, ఆ రానెస్ ఈ లుక్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రభాస్ ను పూర్తిగా కొత్త కోణంలో చూపించడంలో వంగ ఫ్యాన్స్ అంచనాలకు మించిపోయాడు. యానిమల్లో రణబీర్ కపూర్ గాయాలతో, రక్తపు మరకలతో, చేతిలో మందు బాటిల్తో కనిపించిన సీన్స్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాయో తెలిసిందే. ఇప్పుడు స్పిరిట్ పోస్టర్లో ప్రభాస్ ని చూస్తే అదే వైబ్ మళ్ళీ రిపీట్ అయినట్టే అని అనిపిస్తుంది. వీపు నిండా గాయాలు, చేతికి కట్లు, చేతిలో మందు గ్లాస్, ఆజానుబాహుడి ఒంటి నిండా ఆ గాయాలు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. వంగ తన ఫేవరెట్ వైలెన్స్ ని ఇక్కడ కూడా మరింత ఇంటెన్స్ గా చూపించబోతున్నా అని క్లియర్ అవుతుంది. ఈ పోస్టర్ లో హీరోయిన్ తృప్తి దిమ్రి ప్రెజెన్స్ కూడా ఆసక్తికరంగా ఉంది. ప్రభాస్ సిగరెట్ ని ఆమె లైటర్ తో వెలిగించే స్టిల్ వీళ్ళిద్దరి మధ్య బోల్డ్ వైల్డ్ కెమిస్ట్రీని సూచిస్తుంది. యానిమల్ లో హీరోయిన్ పాత్ర డిజైన్ గుర్తొచ్చేలా ఈ స్టిల్ ఉంది. వైట్ అండ్ వైట్ లో ప్రభాస్, వైట్ సాయిలో తృప్తి. ఈ కాంట్రాస్ట్ వెనుక బలమైన ఎమోషనల్ డ్రామా దాగి ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇది ఒక పోలీస్ స్టోరీ అని వంగ ముందే చెప్పినా ఈ పోస్టర్ లో ప్రభాస్ ఒక రెగ్యులర్ పోలీస్ లా కాకుండా సిస్టమ్ ని ఎదిరించే రెబెల్ లేదా గ్యాంగ్స్టర్ లా కనిపిస్తున్నాడు. లాంగ్ హెయిర్, యాటిట్యూడ్, పవర్ఫుల్ కట్అవుట్ చూస్తే ఇది వంగ మార్క్ మాస్ కాప్ సినిమా అని అర్థమవుతుంది. పైకి యానిమల్ ఛాయలు కనిపిస్తున్న వంగ సినిమాల్లో అసలు కథ ఎప్పుడు ఊహకు అందదు. అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు ప్రతి సినిమాతో ఆయన ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తూనే వచ్చాడు. కాబట్టి పోస్టర్లో కనిపించే పోలికలు కేవలం శాంపిల్ మాత్రమే. థియేటర్లలో అసలు విశ్వరూపం వేరే లెవెల్లో ఉండే ఛాన్స్ ఉంది. ఏదేమైనా న్యూ ఇయర్ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ దొరికినట్టే. భద్రకాళి పిక్చర్స్ టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్ పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ లెవెల్లో ప్రకంపన సృష్టించేందుకు రెడీ అవుతుంది. ఇద్దరు భామలతో రవితేజ మాస్ స్టెప్పులు. మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వస్తున్న తాజా సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి. డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కిషోర్ తిరుమలకు ఫ్యామిలీ సినిమాలపై మంచి గ్రిప్ ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి కిషోర్ తిరుమల దర్శకత్వంలో సంక్రాంతికి ఓ సినిమా వస్తుండడంతో అందరికీ ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీజర్ సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో మూవీపై మంచి హైప్ నెలకొంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ నెక్స్ట్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇద్దరు హీరోయిన్లతో పాటు రవితేజ కలిసి ఈ మాస్ సాంగ్ లో స్టెప్ లేనున్నారు. వామ్మో వాయో అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమో చూస్తుంటే పాట మంచి డాన్స్ నంబర్ లానే అనిపిస్తుంది. సాంగ్ లో రవితేజ, ఆషిక, డింపుల్ ముగ్గురు పోటీ పడి డాన్స్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేస్తూ ఫుల్ సాంగ్ ను జనవరి 2న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సాంగ్ కు భీమ్స్ సిసిరోలియా మంచి క్యాచీ ట్యూన్ ను అందించినట్టు ప్రోమో చూస్తుంటేనే అర్థమవుతుంది. దేవ్ పవార్ సాహిత్యం అందించిన ఈ పాటను స్వాతిరెడ్డి ఆలపించగా SLV సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమాలో మ్యారీడ్ మ్యాన్ గా కనిపించనున్నారు. ఓవైపు భార్య, మరోవైపు ప్రియురాలి మధ్య నలిగిపోయే వ్యక్తిగా రవితేజ భర్త మహాశలకు విజ్ఞప్తి మూవీతో ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి. యష్ టాక్సిక్ పేర్లతో ప్లాన్ తెలిసిందిగా. కన్నడ స్టార్ హీరో యష్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్ పై అంచనాలు రోజుకు పెరుగుతున్నాయి. KGF సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన యష్ ఈసారి పూర్తిగా డిఫరెంట్ పాత్ లో కనిపించబోతున్నారనే టాక్ ఆసక్తిని మరింత పెంచుతుంది. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పాత్రల క్యారెక్టరైజేషన్ అనే ప్రధాన హైలైట్ గా నిలవబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే టాక్సిక్ లో హీరోయిన్ నటిస్తున్న కియారా అద్వానీ, నయనతార, హ్యూమా కురేషి ఫస్ట్ లుక్స్ ను మేకర్స్ రిలీజ్ చేయగా అవి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. అంతేకాదు వారి పాత్రల పేర్లు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. కియారా నదియా, నయనతార గంగా, హ్యూమా కురేషి ఎలిజబెత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ 3 క్యారెక్టర్స్ నేమ్స్ చూస్తే ముగ్గురు హీరోయిన్లు 3 వేర్వేరు కమ్యూనిటీలకు చెందిన వారిగా ఉండబోతున్నారని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. ఆ పేర్లను అలా ఎంపిక చేయడమే కథలో కీలక మలుపుకు సంకేతమని అభిప్రాయపడుతున్నారు. గీతు మోహన్ దాస్ గత చిత్రాలను గమనిస్తే ఆమె కథల్లో పాత్రలకు ఎంత ప్రాధాన్యమిస్తుందో స్పష్టంగా తెలుస్తుంది. సామాజిక అంశాలు, మానవ సంబంధాలను బలంగా చూపించడమే ఆమె స్టైల్. అదే తరహాలో టాక్సీలో కూడా హీరోతో పాటు హీరోయిన్ల పాత్రలకు సమాన ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. కియారా పోషిస్తున్న నదియా పాత్ర ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉంటుందని, నయనతార గంగ పాత్ర సంప్రదాయం, శక్తి, భావోద్వేగాల మేళవింపుగా ఉంటుందని టాక్. ఇక హ్యూమా కురేషి ఎలిజబెత్ పాత్ర అంతర్జాతీయ లేదా విదేశీ కమ్యూనిటీని సూచించేలా ఉండవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి 3 వేర్వేరు కమ్యూనిటీలకు చెందిన ఈ పాత్రలు యష్ క్యారెక్టర్ తో ఎలా ముడిపడతాయన్నదే టాక్సిక్ కథలో కీలక అంశంగా మారుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. గ్లామర్ కు మాత్రమే పరిమితం కాకుండా కథను ముందుకు నడిపించే బలమైన పాత్రలుగా ఈ ముగ్గురు హీరోయిన్లు కనిపించబోతున్నారనే అంచనాలు పెరుగుతున్నాయి. తలై వరకు డైరెక్టర్ దొరికాడా? టాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ బంధం ఇండియన్ సినిమాకు ఎంతో విలువైనది. 7 పదులు దాటిన వయసులోనూ ఇద్దరు తమదైన మార్క్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ నేటి తరం హీరోలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అయితే వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలన్న కోరిక ప్రేక్షకుల్లో ఎన్నో ఏళ్లుగా ఉంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై రజనీ 173 సినిమాను నిర్మిస్తా అని ప్రకటించి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే ఇందులో కమల్ హాసన్ నటించరు, కేవలం నిర్మాతగానే ఉంటా అని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు దర్శకుడిగా సుందర్ సిని అనౌన్స్ చేశారు. కానీ సినిమా మొదలు కాకముందే సుందర్ సి అనుకోని కారణాలతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నా అని ప్రకటించి రజనీ, కమల్ అభిమానులను నిరాశపరిచారు. దీంతో రజనీ 173కి డైరెక్టర్ ఎవరు అనే చర్చ మొదలైంది. కమల్ హాసన్ కొత్త దర్శకుడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో లోకేష్ కనకరాజ్, కార్తిక్ సుబ్బరాజ్, రామ్ కుమార్ బాలకృష్ణ పేర్లు వినిపించాయి. ముఖ్యంగా రామ్ కుమార్ బాలకృష్ణ కథ రజనీకి బాగా నచ్చిందని, అతనికి భారీ పారితోషికం ఇవ్వనున్నారని వార్తలు వచ్చాయి. ఇది
ఇదిలా ఉండగా తాజాగా ఈ లిస్ట్ లో మరో హాట్ పేర్ చేరింది. అదే అశ్వత్ మారిముత్తు. ప్రదీప్ రంగనాథ్ తో డ్రాగన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అశ్వత్ రజనీకి స్క్రీన్ ప్లే తో కూడిన కథను నరేట్ చేశాడని, అది ఆయనకు చాలా నచ్చిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎంటర్టైన్మెంట్ తో పాటు బలమైన ఎమోషన్ ఉండడంతో రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్. త్వరలోనే రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే అశ్వత్ మారిముత్తు కెరీర్ సరికొత్త మలుపు తిరిగినట్టే. ఇక రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో ఎస్.జే. సూర్య కీలక పాత్రలో నటిస్తుండగా షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపిస్తా అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి రజనీ 173 పై ఆసక్తి రోజుకు పెరుగుతూనే ఉంది. రాజాసాబ్ వర్సెస్ జననాయగన్ యుఎస్ బుకింగ్ సంగతేంటి? సంక్రాంతి పండుగ కానుకగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్, కాలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నటించిన జననాయగన్ సినిమాలు మరో 9 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ 2 సినిమాలతో పొంగల్ సందడి స్టార్ట్ అవ్వనుంది. ఇప్పటికే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా ప్రీమియర్ షోలతో ఫుల్ జోష్ లో కొనసాగుతున్నాయి. రిలీజ్ కు ఇంకా సమయం ఉండగానే ఈ 2 సినిమాల ప్రీ సేల్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. అమెరికాలో జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్ లో మంచి ఊపు చూపిస్తుంది. ఇప్పటి వరకు 195 లొకేషన్లో 419 ప్రీమియర్ షోల ద్వారా దాదాపు $2,30,000 వసూలు చేసింది. మొత్తానికి 11,291 టికెట్లు అమ్ముడయ్యాయి. ఇంకా కొత్త లొకేషన్లు, షోలు ఓపెన్ అవుతుండటంతో నార్త్ అమెరికా ప్రీమియర్ అడ్వాన్స్ కలెక్షన్లు ఇప్పటికే $3,00,000 మార్కును దాటాయి. బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే రిలీజ్ కు తేదీ దగ్గర పడే అవకాశం జంప్ ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ది రాజాసాబ్ కొంచెం భిన్నమైన వ్యూహంతో ముందుకెళ్తుంది. అమెరికాలో భారీ రిలీజ్ ప్లాన్ తో ఇప్పటి వరకు 342 లొకేషన్లో ఏకంగా 1,021 ప్రీమియర్ షోలతో దాదాపు $2,80,000 వసూలు చేసింది. టికెట్లు 9,899 అమ్ముడయ్యాయి. మొత్తం నార్త్ అమెరికా ప్రీమియర్ అడ్వాన్స్ కలెక్షన్లు సుమారు $2.9 లక్షల చేరాయి. టికెట్ కౌంట్ కొద్దిగా తక్కువగా ఉన్న భారీ షో సంఖ్య డిస్ట్రిబ్యూటర్ల నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తుంది. గత అనుభవాలను బట్టి చూస్తే చివరి వారం బుకింగ్స్ లో భారీగా పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి జననాయగన్ కాన్స్టెంట్ బుకింగ్ ట్రెండ్ తో ముందుకెళ్తుంటే ది రాజాసాబ్ భారీ స్కేల్ తో లాస్ట్ వీకెండ్ దూకుడుకు రెడీ అవుతుంది. ఇంకా సమయం ఉండడంతో రాబోయే రోజుల్లో ఈ 2 సినిమాలు అడ్వాన్స్ బుకింగ్స్ నెంబర్లు మరింత పెరిగే అవకాశం ఉంది. సంక్రాంతి బాక్స్ ఆఫీస్ రేస్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. ఇది ఇవాల్టి షో టైం ఎట్ ద రేట్ ఆఫ్ ఫస్ట్ షో మూవీ అప్డేట్స్. మరిన్ని కొత్త అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ అన్సుయ సైనింగ్ ఆఫ్.